కాబట్టి పూర్వం మీరు ఒకటి గురించి విన్నారు. ఆవిడ కడుపుతో ఉంటే ఆవిడ కొడుకుడితేనే నేను చచ్చిపోతానేమో అని బెంగెట్టుకుని పిల్లాన్ని ఎత్తుకుపోదామని అలాగే ఎదురు చూసిన వాడు ఉన్నాడు. ఎవరు వాడు? కంసుడు. మీరు భాగవతం చాలా జాగ్రత్తగా వింటున్నారండి. కంసుడు అంత జాగ్రత్త పడ్డాడు. ఎంత జాగ్రత్త పడ్డాడంటే ఇప్పుడు నేను మళ్ళీ అంతా చెప్పక్కర్లేదు. ఇన్ని జాగ్రత్తలు పడినటువంటి కంసుడు కృష్ణుడు పుట్టకుండా కానీ కృష్ణుడు తనని చంపకుండా కానీ చేసుకోగలిగాడా? చేసుకోలేకపోయాడు. చచ్చిపోయాడా లేదా అంటే రాక్షసుడు అంటే ఎవరో తెలుసా అండి? నేను చచ్చిపోకూడదు అని అవివేకంతో మాట్లాడేవాడు. నేనన్నప్పుడల్లా శరీరాన్ని చూపించి ఇది చచ్చిపోకూడదని చెప్పేవాడు. అన్నిటికన్నా ప్రతిరోజు మనతో మాట్లాడేటటువంటిది ఒకటి ఉంటుంది. శంకరాచార్యుల వారు అంటారు, బాల్యాదిశ్యపి జాగ్రదాదిశు తథా సర్వాస్వవస్థాస్యపి వ్యావృత్తాస్వనువర్తమానమహమిత్యంత స్ఫురంతం సదా. జుట్టు తెలిసిపోతూ ఉంటుంది వెళ్ళిపోయే సమయం ఆసన్నం అయిపోతోందని. శరీరం జర్జరీభూతం అయిపోతుంది, ముడతలు పడిపోతుంది, తింటే అరగదు, మోకాళ్ళు నొప్పులు, లేవలేడు, కూర్చోలేడు, జ్ఞాపక శక్తి క్షీణించిపోతుంది. అనుకున్నదా జ్ఞాపకానికి రాదు. పెంచుకున్నటువంటి అహంకారమా కొండలంతుంది. ఇంత అహంకారం పెరిగిపోవడం వల్ల వచ్చే మొట్టమొదటి దుష్ఫలితం ఏమిటో తెలుసా అండి? అమాయకత్వం చేతనైనా సరే ఎవరైనా ఓ మాట అన్నారనుకోండి, ఒక చిరునవ్వు నవ్వి వెళ్ళలేడు. ఎందుకనంటే నన్ను ఇంత మాట అంటారా? పొడుచుకు 10 రోజులు కుమిలిపోతాడు. అన్నవాడు వెళ్ళిపోయాడు, అది గొడవ. వీడు 10 రోజులు పడిపోతున్నాడు మంచం మీద. ఎందుకని? యు హావ్ బికమ్ సో సెన్సిటివ్. నేను ఇంత వాడిని పెంచేసుకున్నావు అహంకారం. దానివల్ల ఏమైపోతుందంటే వాడు అన్నవాడు సూత్తో కూర్చెళ్ళాడు, నీకు త్రిశూలంతో కూర్చున్నట్టుంది. వాడు అజ్ఞానం అని మీరు వెళ్ళిపోగలిగారు అనుకోండి, అసలు మీకు జ్ఞాపకం ఉండదు. ఓ పసిపిల్లవాడు అంటే పట్టించుకుంటామేంటి? పట్టించుకో. నేను ఒకసారి వెళ్ళిపోతుంటే ఓ పిల్లాడు క్రికెట్ ఆడుకుంటూ గవో పరిగెత్తుకొచ్చి టైం ఎంత అయింది అంకుల్ అన్నాడు. నేను చూసి 5:05 అన్నాను. నీ మొహం అప్పుడే 5 ఎక్కడ అవుతుంది అన్నాడు. అంటే వాడికి ఆట కట్టేయాలని వాడికి బెంగ కడుపులో. అందుకని నేను 5:05 అయిందని, నీ మొహం అప్పుడే 5 ఎక్కడ అవుతుంది అన్నాడు. నేను వాడు ఆర్తి అర్థం చేసుకుని, ఓహో 5:00కో 5:15కో వీడిని చదువుకోవడానికి ఇంటికి వచ్చేయమని ఉండుంటారు వీళ్ళ అమ్మగారు నాన్నగారు. వీడు 5:05 అంటేనేంటి 4 అని ఉంటే నేను అంకుల్ థ్యాంక్ యూ అన్నవాడు. సో వాడి పిల్లవాడు వాడి అజ్ఞానం అని వీడి ఎంత ఆ బాధలో వాడినో నోర్మి 5:05 ఎక్కడ అవుతుంది అన్నారా అని ఒక నవ్వుకుని వెళ్ళిపోయామనుకోండి, చాలా సంతోషంగా. నన్ను వాడు నోర్మి 5:05 నేను వాడి వెంట పడిపోయి వాడిని 4 కొట్టేసి వాళ్ళ నాన్నగారు మా ఇంటి మీదకి దెబ్బలాటకు వచ్చేసి నేను ఇంటికి వెళ్ళిపోయి మా ఆవిడ్ని తిట్టేసి అదొక పెద్ద యుద్ధం అయిపోయి ఈ జట్టి అంతా చాలా పెద్దదైపోయి 2 సందుల మధ్య యుద్ధంగా మారిపోయి ఇది ఎక్కడ ప్రారంభం చూడండి మీరు. దీనికి అంతటికీ కారణం ఏమిటి? ఈగో అంటుంటారు ఇంగ్లీష్లో. ఈగో దెబ్బతిందండి నాది అంటాడు. తినవలసిన చోట తింటే పర్వాలేదు, తినవలసిన చోట తినదు. అరే నేను ఈశ్వరుణ్ణి ఎప్పుడో 1 గంట ఆరాధన చేయలేదు అని వాడు ఈగో దెబ్బతిందో ఇలాంటి వాడికి తింటుంది. కాబట్టి ఏమైపోతుంది? ఎంతగా అజ్ఞానం లోపల పెరిగిపోతుంటే అతిశయం అంత పెరిగిపోతుంటుంది. ఈ అతిశయం ఎంత చిన్న దెబ్బ తింటే అంత విలవిలలాడిపోతాడు. కృష్ణ పరమాత్మకి పుట్టేవాడి చేతిలో నువ్వు మరణిస్తావు అన్నారు అనుకోండి, నా అదృష్టం అండి కృష్ణుడి చేతిలో కృష్ణుడికి పుట్టేవాడంటే కృష్ణ పరమాత్మే. కాబట్టి నేను కృష్ణుడి చేతిలో వెళ్ళిపోతున్నాను, కాబట్టి ఇంతకన్నా నాకు అదృష్టవంతుడు ఎవరు అని వాడు అనగలిగాడు అనుకోండి, వాడి కథ ఇక్కడ రాదు. వాణ్ణి కూడా ఏ నారద మహర్షి కిందో అగస్త్య మహర్షి కిందో ఎక్కడో చెప్పారు వాడిని తీసుకెళ్ళి. అసురుడు రాక్షసుడని ఎందుకంటారో తెలుసా అండి? జరిగి తీరవలసినటువంటి పరిణామమును వాడు అంగీకరించడు. మరి రాక్షసుడా కాదా వాడు? రాక్షసుడు అంటే వాడు చెప్తే విండంటారు. రాక్షసుడు అంటే ఇది పరమసత్యం రా అంటే వాళ్ళందరూ చేత కాక చచ్చిపోయారు, నేను చచ్చిపోతాను ఏంటంటాడు. ఇంకేమనాలి వాడిని? ఇదొక్కటి వాడు అంగీకరించగలిగితే వాడంత మంచివాడు ప్రపంచంలో ఉన్నాడు. ఎందుకు వచ్చిందండి బాబు, కట్టుకుపోతానా తీసుకెళ్ళిపోతానా, ఎందుకు ఇవన్నీ, నేను ధర్మబద్ధంగా ఉంటానంటాడు. ఇది అంగీకరించకపోవడంలోంచి వస్తోంది పాపం అంతాను. కాబట్టి అసురుడు అనగా ఎవరు? ఇదిగో ఇలాంటి వాడే. కాబట్టి వాడు ఏం చేస్తాడు? తన మృత్యువునకు ఏది కారణం అనుకున్నాడో దాన్ని తీసేసే ప్రయత్నం చేస్తాడు. విచిత్రం ఏమిటంటే ఈశ్వరుడు ఈ వ్యాధి చేత వీడు వెళ్ళిపోతున్నాడు అని నిర్ణయం చేసేసాడు అనుకోండి, 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు.
చచ్చిపోయే వాళ్ళందరూ ఆ బ్లడ్ గ్రూప్ బ్లడ్ దొరక్క, సర్జన్లు దొరక్క, ఫిజీషియన్లు దొరక్క, మంచి మంచి పదవుల్లో ఉన్న వాళ్ళు, తుమ్మితే 30 మంది ఫిజీషియన్స్ వెళ్ళి చూసేవాళ్ళు, ఏ చేత కాక చచ్చిపోతున్నారు ఏమిటండి? చేత ఇంతకన్నా దిక్కు లేక చచ్చిపోతున్నారు. ఎందుకంటే ఒకడు చేసిన నిర్ణయాన్ని మార్చగలిగిన శక్తి ప్రపంచమును లేదు. అదొక సత్యం. ఈ సత్యాన్ని వాడు ఒప్పుకోడు శంబరాసురుడు. కాబట్టి వాడు ఏం చేస్తాడు? ఆ కారణాన్ని తీసేస్తానంటాడు.